బీసీ రిజర్వేషన్లపై నీలి నీడలు కమ్ముకున్నటువంటి ఈ తరుణాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. సాక్షాత్తు రాహుల్ని, తమ అగ్రనేత రాహుల్ని వెంటబెట్టుకుని ప్రధాని మోదీ వద్దకు వెళ్ళి తమ యొక్క సమస్యల్ని విన్నవించుకునేలా పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఈ మేరకు స్థానిక సంస్థలకు వెళ్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఆల్రెడీ కొత్తగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదముద్ర వేస్తారా లేదన్నటువంటి ఈ తరుణాన మళ్ళీ ఈ నెల 24న ఢిల్లీ వెళ్లే సందర్భం కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అయితే మాట తప్పకుండా పనిచేస్తుంది. ఖచ్చితంగా మేము మాట నెరవేరుస్తాం, ప్రజలకు దగ్గర అవుతాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి గురువారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది? ఢిల్లీ నుంచి గల్లీ దాకా వచ్చేటువంటి వార్తలు ఏమై ఉండొచ్చినటువంటి ఊహాగానాలు ఇప్పుడంతా కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి చూసుకుంటే కనుక రాష్ట్రపతి దగ్గరికి మొదటి బిల్లు పంపించారు, శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లుని. సో రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఆ బిల్లు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఉపసంహరించుకున్న తర్వాతే ఆర్డినెన్స్ తేవాలి తప్ప లేకపోతే ఇది ఎక్కడ ప్రశ్న అంటూ కూడా ఇప్పుడు బీజేపీ కూడా ప్రశ్నిస్తుంది. సో ఇవన్నీ అంటే ఆల్రెడీ తమిళనాడులో కూడా ఆల్రెడీ చూసాం. తమిళనాడుకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్లు మించరాదని కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి ఈ నేపథ్యాన ఇవి అంటే తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్కి ఏమన్నా ముందు ఎవరైనా కోర్టుకు వెళ్ళి అడ్డుకునే పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక నిజంగా ఇది కొంచెం కష్టమే. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క కేంద్రం ద్వారానే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఈ నెల 24న గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును కేంద్రం వద్ద ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రధానిని కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 24న ఢిల్లీ వెళ్ళబోతున్నారని సమాచారం. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు జరుగుతున్నట్టు వేళ ప్రధానితో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం ఢిల్లీ టూర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీ వెళ్ళి తొలుత రాహుల్ గాంధీ, ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో కులగణన వివరాలు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రధానిని కలవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో కలిసి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని, ఈ మేరకు కోరాలన్నట్లుగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, సీఎం అక్కడే 2-3 రోజుల పాటు ఉండబోతున్నట్లుగా అయితే కాంగ్రెస్ వర్గాల్లో అయితే మరీ ముఖ్యంగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఫైల్ను రేవంత్ కేబినెట్ గవర్నర్ ఆమోదానికి కూడా పంపించింది. అయితే గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారినటువంటి వేళ ప్రస్తుతం ఢిల్లీ సీఎం పర్యటన కూడా అనేక చర్చలకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి వద్ద ఉన్న సమయంలో దానిని ఉపసంహరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంలో ఆంతర్యం ఏమిటంటూ బీజేపీ ఇప్పటికే ప్రశ్నించింది. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా గవర్నర్ ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీటైన జవాబు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సెప్టెంబర్ 30 హైకోర్టు డెడ్ లైన్. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అంతకంటే ముందు తెలంగాణ ప్రజానికానికి తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని నెరవేర్చాలి. మరి ఇదంతా సాధ్యమేనా? బీసీ ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ ఆమోదం పొందేనా? ఇప్పుడు ఇవే అంశాలు తెలంగాణ గడ్డపై హాట్ డిబేట్స్గా నడుస్తున్నాయి. అయితే తాను తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై గవర్నర్ ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లుగా సీఎం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామన్న నమ్మకం ఉంటుందని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 42% రిజర్వేషన్లు సాధించి ప్రజలకు మరింత దగ్గర అవుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ ప్రభుత్వం
బీసీల రిజర్వేషన్లపై తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘాలు, కవిత వంటి వారు స్వాగతించినటువంటి విషయం ఎలాగూ తెలిసిందే. అయితే ఇది ఆచరణ ఎలా సాధ్యమంటూ కూడా ఇటు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ పెద్దలు అధికార కాంగ్రెస్పై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేసింది. అక్కడికక్కడ మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు కూడా చేస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను తెచ్చిన ఆర్డినెన్స్ ఒకవైపు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు సాధించాలన్న తపనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యి సమస్యకు ఓ పరిష్కారం తెస్తారని అంటున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు.